తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. రంగవల్లులు, పిండి వంటలు, భోగి మంటలు, కోడి పందాలు, పతంగులు, పడవ పోటీలు. సంక్రాంతి పంచే ఆహ్లాదం, ఆనందం అంతా ఇంత కాదు. ఈ సంబరాల్లో కోనసీమ ప్రభలది మరింత ప్రత్యేక స్థానం. కనుమ రోజు నిర్వహించే 450 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రభల తీర్థాలు సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ పంట పొలాలు, కొబ్బరి తోటల మధ్య సాగే యాత్ర ఏ ఏటికాయేడు ప్రత్యేకమే. చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఆ ప్రకటన తరువాత తొలిసారి జరిగిన జగ్గన్న తోట ప్రభల తీర్థం వేడుకలు ఆద్యంతం కన్నుల పండుగగా సాగాయి. ఈ నేపథ్యంలో ప్రభల తీర్థాలు, వాటి చరిత్ర, తయారీ విధానం, ఊరేగింపు తదితర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పచ్చని తివాచీల్లాంటి వరిచేలు, వాటి గట్లపై నిటారుగా నిలబడి స్వాగతం పలికే కొబ్బరి చెట్లు, గలగలా పారే నీటితో నదీపాయలు, కాలువలతో చూడ్డానికి ఓ దృశ్య కావ్యంలా కనిపిస్తుంది కోనసీమ. వీటి మధ్య సాగే ప్రభల తీర్థం ఈ సహజ అందాలకు ఆధ్యాత్మిక శోభ అద్ది సంక్రాంతి పండక్కి మరింత విశిష్టత తెచ్చిపెడుతుంది. 450 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రభల తీర్థాలు ఏ ఏటికా ఏడు ప్రత్యేకమే. మకర సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం నాటి ప్రభలు ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య సాగాయి. వీటిని తిలకించేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశ విదేశాల నుంచి తరలివచ్చారు. ఆత్మీయ కలయికకి కోనసీమ సంప్రదాయం ఇది. నాకు 66 సంవత్సరం, 56 సంవత్సరం నుంచి నేను దీనికి అటెండ్ అవుతున్నాను. ఈ భగవంతుడు అనేది ఏకాదశి రుద్రుల వల్ల కులమత వర్ణ వర్గ వివక్షత లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ కోనసీమలో జరిగేది. అతి పెద్ద పండుగ ఇది. అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రతి దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ పండగకి ప్లానింగ్ చేసుకుంటారు. ఏటా కనుమ రోజున ఈ ప్రభల వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ప్రభల తీర్థాల్లో అంబాజీపేట మండలం మొసలిపల్లి శివారు జగ్గన్న తోట వేడుకలు మరింత ప్రత్యేకం. ప్రాచీన కాలంలో మొదటిగా ఈ తోటలోనే 11 గ్రామాల రుద్రులు అంటే శివుళ్లు సమావేశమయ్యారని ప్రతీతి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏకాదశ రుద్రులు ఈ భూమండలం మీద ఒకే చోట కొలువుదీరారు. అది వేదసీమ అయిన కోనసీమలోనే అంటారు. 11 గ్రామాల శివుళ్లు జగ్గన్న తోటలో సమావేశమై లోక కళ్యాణం కోసం చర్చిస్తారని ప్రతీతి. అందుకే 4.5 శతాబ్దాల నుంచి నేటి వరకు ఏటా కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా 11 రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఆయా గ్రామస్తులు. ఈ ఏడాది కూడా జగ్గన్న తోట ప్రభల తీర్థం ప్రాంతానికి ఏకదశ రుద్రులను ఆయా గ్రామాల ప్రజలు తీసుకొచ్చారు. స్వామివార్లను ప్రభలపై ప్రత్యేకంగా అలంకరించి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ జగ్గన్న తోటకు తీసుకొచ్చారు. హరహర మహాదేవ శరభ శరభ అంటూ ఆయా గ్రామాలకు చెందిన భక్తులు శివనామస్మరణ చేస్తూ ప్రభలను మోసుకుంటూ జగ్గన్న తోటకు తీసుకొచ్చారు. జగ్గన్న తోట ఉన్నది మొసలిపల్లిలో కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన భోగేశ్వర స్వామి ప్రభ ఇతర ప్రభలకు ఆతిథ్యమిస్తుంది. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరూ తిరిగి వెళ్లిన తర్వాత వెళ్లడం ఆనవాయితీ. 11 మందికి అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన శ్రీవ్యాఘ్రేశ్వరుడు. ఆయన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్రప్రభలన్నీ మర్యాదపూర్వకంగా ఒక్కసారి లేపి మళ్లీ కిందకు దించుతారు. కాగా జగ్గన్న తోటలో గుడిగాని గోపురంగాని ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలు కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరి తోట. అయినా ప్రభల తీర్థం అనగానే అక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రభలను దర్శించుకుంటారు. ప్రభల ఉత్సవాలు కొత్తపేటలో సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. ఏకాదశ రుద్ర ప్రభల్లో గంగలకుర్రు అగ్రహారం ప్రభలు జగ్గన్న తోటకు చేరాలంటే
అనేక సవాళ్లకు ఎదురొడ్డుతారు. గంగలకురు ప్రభ జగ్గన్న తోటకి రావాలంటే మధ్యలో కౌసీ నదిని దాటాల్సి ఉంటుంది. కాలువలోంచి ఇబ్బంది లేకుండా హరహరా అంటూ తీసుకొచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. అలా నీటిలో నడవడమే అసాధారణం. అలాంటిది 30 మంది మోస్తేనే గాని లేవని ప్రభలను ఆ కాలువలో నుంచి తోటలోకి తీసుకొచ్చే సన్నివేశం చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. కాలువలోకి ప్రభను తరలించే ముందు ఒక వరిచేనుని దాటాల్సి ఉంటుంది. పంటను తొక్కుతూ వచ్చినా రైతులు ఏమాత్రం బాధపడరు సరికదా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తమ చేలగుండా వెళ్లడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశాలలో స్థిరపడిన తెలుగువారు, వారితో పాటు ఇతరులు అక్కడికి తరలివస్తారు. మా యువత అంతా కూడా 3 రోజుల ముందు నుంచి కూడా రాత్రిళ్ళు పగలు కష్టపడి ప్రభని కట్టి మంచిగా ప్రతి సంవత్సరం కాకుండా ఇంకా మంచిగా చేయాలనుకుంటూ కొత్త రకాలు ఇంకా నీట్గా ఇంకా ప్రభని బాగా అందరికీ బాగా కనబడేలాగా మంచిగా ప్రభని కట్టి కాలువలు మొత్తం అన్నీ దాటుకుంటూ మా ప్రభ వచ్చే వరకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారండి. ఆ కాలువలో అందరూ చూస్తుండగా మా ఈశ్వరుని మా భుజాల మీద మోసుకుని జగ్గన్నతోట ప్రభని తీసుకెళ్లి అక్కడ అందరికీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మా ఊరిలో దేవుని విగ్రహాన్ని ఆ దేవుణ్ణి నించోబెట్టేసరికి మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. వ్యాఘ్రేశ్వర, మేదనేశ్వర, ఆనందరామేశ్వర, కాశీ విశ్వేశ్వర, చెన్నమల్లేశ్వర, రాఘవేశ్వర, భోగేశ్వర, వీరేశ్వర ఇలా 11 రకాల పేర్లు కలిగిన ఒక్కో ప్రభది ఒక్కో ప్రత్యేకత. ఊరేగింపులోనూ దేనికదే ప్రత్యేకం. గంగలకుర్రు అగ్రహారం ప్రభలు నది దాటే సందర్భం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఇక భక్తుల కోలాహలాలు, చిన్నారుల కేరింతలు, అంతకు మించి లక్షలాది సందర్శకులతో జగ్గన్న తోట ప్రభల తీర్థాలు జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకున్నాయి. ఇవి గతంలోనే ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించాయి. ఏకాదశ రుద్రులు కొలువుదీరిన 11 గ్రామాలు అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి నుంచి మేదనేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కాముల నుంచి రాఘవేశ్వర స్వామి, ముసిలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లెటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ఇలా ఏకాదశ రుద్రులు జగ్గయ్య తోటలో కొలువుదీరే దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. ఈ ఏకాదశ రుద్రుల్లో వ్యాఘ్రేశ్వరుడు పెద్దవారు. అందుకే ఆయనకు కొలువునకు అధ్యక్ష స్థానం. ప్రభల ఉత్సవాల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తైన ప్రభలు అంబాజీపేట మండలంలోని దొండవరం, వాకలగరువు, గున్నేపల్లి అగ్రహారాలకు చెందినవి ఉంటాయి. లేదంటే 500 సంవత్సరాల క్రితం మాకు పుట్టబడిందండి జగ్గన్న మహారాజు గారు టైంలో. ఈ ఏకాదశ రుద్రులు కూడా 11 గ్రామాలు స్వామివార్లు కూడా ప్రభ కట్టి ఇక్కడ విశిష్టంగా, అలాగే ఈ ఊరి పేరు కూడా నేదునూరు, ఒక్కనంగా, ముక్కావల, ఇరుసుమండ, పుల్లెటికూరు, వేకరేశ్వరం, మొసరపల్లి, పాలగుమ్మి అగ్రహారం, గంగలగూడ అగ్రహారం, పెదపూడి ఈ గ్రామాలు అప్పట్లో జనాలు కూడా ప్రభ కట్టి స్వామివారిని మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క ప్రభ కట్టి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని వాళ్ళు భుజం మీద పెట్టి మోసుకుంటూ వచ్చండి ఈ యొక్క ప్రభల ఎత్తున తీసుకురావడం అనుమతిగా జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రభలోత్సవం జరుగుతూ వచ్చిందండి. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరల్ని దాటిస్తే గ్రామం పచ్చగా ఉంటుందని ప్రజల విశ్వాసం. ఇవన్నీ రుద్రరూపాలతోనే తయారవుతాయి. తాటి దూలాలకు టేకు చెక్కల్ని, వెదురు బొంగుల్ని జతకట్టి నిర్మిస్తారు. 20 నుంచి 43 అడుగుల పొడవు, 10 నుంచి 20 అడుగుల వెడల్పులో తీర్చిదిద్దుతారు. గోపురం మధ్య ఉండే ఖాళీలు నూతన వస్త్రాలతో అల్లుతారు. వెనక ఎర్రటి గుడ్డ వేలాడదీస్తే పైభాగంలో ఇత్తడి కలశాలు బోర్లిస్తారు. ఇందులో వరికంకులు, నెమలి పించాలు, పూలదండలతో చేసిన అలంకరణ ప్రత్యేకం. మధ్యలో స్థానిక శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచుతారు. మొత్తం తీర్చిదిద్దడానికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. వీటి తయారీలో అందరూ సమిష్టిగా పాల్గొంటారు. ఒక ప్రభ తయారీకి 10 నుంచి 50 మంది వరకు పనిచెయ్యాలి. భారీ ప్రభలను మోసేందుకు 100 నుంచి 150 మంది ఉండాల్సిందే. ప్రభల ఊరేగింపునకు వాహనాలు వాడరు, రహదారులపై తీసుకెళ్లరు. ఎన్ని కిలోమీటర్లు ఉన్నప్పటికీ భుజాలపైనే పంటచేలు, లోతైన గోదావరి పాయలు, కాలువల మీదుగా జగ్గన్న తోటకు తీసుకెళ్తారు.
ఒక్కసారి ప్రభ ఎత్తితే మళ్లీ గమ్యం చేరుకునే వరకు కిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలను తాకించకూడదు. ఒక్క నీటి చుక్క ప్రభ మీద కాని పైనున్న దేవుడి మీద కాని పడకూడదు. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది ప్రభుత్వం. దాంతో ఈసారి అన్ని ఏర్పాట్లు అధికారికంగానే చేశారు. జగన్నపేట తోటలో ప్రభల తీర్థాలు జరుగుతాయని తెలిసి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈసారి గవర్నమెంట్ ఏదో ప్రత్యేకించి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించిందని తెలిసి వచ్చాము ఇక్కడికి. ఏర్పాట్లు కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే ఈ విశేషం తెలుసుకుందామని, అలాగే మా ఫ్యామిలీ తరపున పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పండుగగా దీన్ని ప్రకటించడం జరగడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అదే సందర్భంలో ఈ సంవత్సరం ఇక్కడ ప్రజలు చూడటం, ఈ ప్రభలు చూడటం, స్థానికులందరూ కూడా అత్యధిక జనాభా వచ్చి ప్రతి సంవత్సరం కన్నా కొన్ని రెట్ల జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పండుగగా ప్రకటించిందో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కన్నా కొన్ని రెట్ల జనాభా వచ్చి తండోపతండాలుగా వచ్చి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భక్తి పారవశ్యంతో తన్మయమైపోతున్నారు. ప్రతి ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నారు. 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రభల తీర్థం శకటం ప్రదర్శించారు. ప్రభల తీర్థానికి ప్రజలు ఎలా తీసుకెళతారు? పచ్చని పొలాల మధ్య నుంచి ఎద్దుల బండిపై ఓ కుటుంబం తీర్థానికి ఎలా వెళుతుందనే విషయం కళ్లకు కట్టేలా శకటంపై తీర్చిదిద్దారు. తీర్థంతో పాటు సంప్రదాయ గరగ నృత్యం ప్రదర్శించారు. శకటంపై నిజమైన కొబ్బరి చెట్లను అమర్చడం ప్రభకు మరింత అందం తీసుకొచ్చింది. ప్రభలకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కినట్లయింది. ఈ శకటం గురించి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పాఠ్యాంశాల్లో కూడా చోటు కల్పించింది.